కొందరి కెరియర్ ఏంటో అద్భుతంగా ఉందని చెప్పలేం, బాలేదని కొట్టిపాడేయలేం. ఒక్కోసారి వెలుగుతారు, మధ్యలో కూలవుతారు, మళ్ళీ జోరందుకుంటారు. ప్రస్తుతం నితిన్ కెరియర్ ఇలానే ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న తమ్ముడు ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగా 2 దశాబ్దాల తర్వాత మరొకసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం. వరుస ఫ్లాపులతో కొట్టుకుపోతున్న హీరో నితిన్ తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో రూటు మారుస్తున్నాడు. భీష్మ అనే సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ పట్టువదలని విక్రమార్కుడిలో అడుగులేస్తున్నాడు. ఏడాదికో మూవీ చొప్పున 5 ఏళ్లుగా 5 సినిమాలతో వచ్చాడు. మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ తమ్ముడు ఇవన్నీ నిరాశపరిచాయి. ముఖ్యంగా రాబిన్ హుడ్ తమ్ముడుపై చాలా ఆశలే పెట్టుకున్నాడు నితిన్ అభిమానులు. ఈ వరుస డిజాస్టర్ల నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఈసారి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా తన 36వ సినిమా ప్రకటించాడు. వర్సిటైల్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నితిన్ 2 పాత్రల్లో నటిస్తాడని లేటెస్ట్ అప్డేట్. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి బుల్లోడు మూవీలో డ్యూయల్ రోల్ చేశాడు నితిన్. ఆ మూవీ ఫ్లాప్ అయింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఆ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. నితిన్ 36 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను ఆల్రెడీ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నితిన్ సిగరెట్ తాగుతున్నట్లుగా ఉన్న సిల్హౌట్ చిత్రాన్ని చూపిస్తూ నో బాడీ నో రూల్స్ అనే ట్యాగ్లైన్ పెట్టారు. గతంలో ఎప్పుడూ వినని కథతో సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నారు మేకర్స్. దర్శకుడు వే ఆనంద్ మాట్లాడుతూ నితిన్తో కలిసి సై సై ఎంటర్టైన్మెంట్ కోసం పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయాణం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని పోస్ట్ కూడా పెట్టారు. గతంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఎక్కడికి పోతావో చిన్నవాడ, ఊరి పేరు భైరవకోన సక్సెస్ అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్. నితిన్ తన 36వ సినిమా పట్టా లెక్కక ముందే మరొక దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అంజీకే మణిపుత్ర మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో దర్శకుడు రాబోయే సినిమాను తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్తో చేయాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులపైన మంచి అంచనాలే ఉన్నాయి. వీటిలో వే ఆనంద్ మూవీ ముందుగా సెట్స్ పైకి వెళ్తోంది. ఆ తర్వాత ఆ డైరెక్టర్తో ప్రాజెక్ట్ వస్తుందని ప్రస్తుతానికి అప్డేట్. ఈ 2 సినిమాలతో నితిన్ ఫ్లాపుల నుంచి గట్టెక్కుతాడేమో చూడాలి.